హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహర్స్ వరల్డ్. మీరు లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఏం చేస్తారు? నేనైతే మ్యూజిక్ వింటూ కుకింగ్ చేస్తాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యారినేటెడ్ చికెన్ ఫ్రై. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 250 గ్రామ్స్ చికెన్ని తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకొని అలాగే అర స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిని పెట్టుకుని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చికెన్ ఫ్రైకి మనకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకు పీస్ బాగా ఉడుకుతుంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా చేసే చికెన్ ఫ్రై కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. జస్ట్ 30 మినిట్స్ లోపే మనం ఈ రెసిపీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రోజు ఒక షార్ట్ వీడియో తప్పకుండా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.